హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదాంత్. మీరు చూస్తున్నారు తెలుగు వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పిన సో నా యూట్యూబ్ పేమెంట్ ఎంత వచ్చింది ఏందనేది ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఐ బటన్లో ఉంటుంది, చెక్ చేయండి. సో ఆల్రెడీ నిన్న వెళ్ళి ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసినాం. ఫుడ్ తీసుకోవాలి, సో ఇంకా కావాల్సిన సామాన్లు అనేవి తీసుకోవాలి. ఇప్పుడు వాడికే పోతున్నాం. సో వెళ్తూ కవర్ చేసేద్దాం వీడియో అయితే. సో నాకు వచ్చిన పేమెంట్ మొత్తం డొనేట్ చేద్దామని అయితే అనుకుంటున్నా. సో జస్ట్ నాకు నా సైడ్ నుంచి జస్ట్ హెల్ప్, మనకి ఎంతైతే అంత సహాయం చేద్దామని, అంతే. ఏదో చూపెట్టాలి అని అయితే కాదు. అది మరి నేను నా పాత వీడియో ఆల్మోస్ట్ ఒక 8 months బ్యాకే నేను అనుకున్నా ఇట్లా వేయాలని. ఆ వీడియోలో కూడా చెప్పింటా, ఆ వీడియోస్లో చూసింటా, మీకు తెలిసి ఉంటుంది. సో ఫస్ట్ పేమెంట్ వచ్చిన అమౌంట్ మొత్తం డొనేట్ చేసేద్దామని చెప్పి. అది మరి ఇంకా డిలే చేయకుండా ఫస్ట్ మనము డిమార్ట్కి అయితే వెళ్ళాలి. తర్వాత ఫుడ్ ఎక్కడైతే ఆర్డర్ ఇచ్చినామో ఆడికి, సో అక్కడికి కూడా వెళ్దాము. సో అది మరి అక్కడ వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. లెట్స్ గో. ఇంకోటి బిస్కెట్స్ ఒకటి తీసుకుంటే అయిపోతుంది. వాటర్ బాటిల్స్ చూసేసుకున్నాం మనం. 4 sets వాటర్ బాటిల్. ఈచ్ ఎంత అది? ఈచ్ ఎంత అది? సో ఒక బాటిల్ సెట్ మొత్తం 108 కదా. ఈచ్ సెట్ 108. సో బెటర్ ప్రైస్. 24 వస్తాయి ఒక దాంట్లో. సో ఇప్పుడు ఒక బిస్కెట్స్ ఒకటి తీసుకుంటే అయిపోతుంది. బిస్కెట్ తీసుకుందాం. అయితే రైటా స్ట్రైట్ మ్యాన్. డిమార్ట్లో షాపింగ్ అయితే అయిపోయింది. వాటర్ బాటిల్స్, బిస్కెట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్ళాలి. సో టోటల్ బిల్ 1122 అయింది. సో నెక్స్ట్ స్టాప్కి అయితే వెళ్ళిపోంపా మనం. నెక్స్ట్ ఇంకో దగ్గరికి అయితే వెళ్ళిపోం. సో పెట్రోల్ కూడా కొట్టించుకోవడం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఫుడ్ పోయి కలెక్ట్ చేసుకోవాలి. సో అయితే ఇంకా డిస్ట్రిబ్యూట్ చేసాడు అంతే. సో మనం రామంతపూర్లో ఉన్న ల్యాండ్ మార్క్ అయితే వచ్చేసినాం. మనం ఆర్డర్ ఇండే ఇచ్చినాం ల్యాండ్ మార్కింగ్ చూసిరే. నేను వెళ్ళి ఆర్డర్ ఇచ్చిన. ఇప్పుడు జస్ట్ వెళ్ళి పిక్ చేసుకోవాలంతే. యాక్చువల్లీ నేను వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇచ్చా అని చెప్పిన కదా. సో అప్పుడు 2000 అయితే పే చేశాను అడ్వాన్స్. టోటల్ ఫుడ్కి అయితే 8000 రూపీస్ అయింది. సో ఫుడ్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు పోయి ఇక పంచుడే. అది మరి లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 12కి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. 1 అవుతుంది టైం ఎంత బాయ్? 1 అవుతుంది. లేట్ అయిపోయింది యాక్చువల్గా. వాటర్ బాటిల్స్ మళ్ళీ బ్లింక్ ఇట్లా పెట్టాల్సి వస్తుంది. సరిపోలేవు అంటే, ఎందుకైనా మంచిది ఎక్స్ట్రా తీసుకుంటే బెటర్ కదా. ఇంకో 2 సెట్లు వాటర్ బాటిల్స్ వేస్తాం. చూసిగా లగేజ్ ఫుల్ అయిపోయింది. దీన్ని కొంచెం క్లియర్ చేయాలి. ఇట్లనే ఇవ్వలేము, జర అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు అదొక పంచాయతీ ఉంది. ల్యాండ్ మార్క్ వాళ్ళు ఇట్లా జస్ట్ బస్తాలో పెట్టించేసిండు. మనం ఒక్కొక్కటి ఆడిస్తే సెట్ కాదని డబ్బాలకి అయితే షిఫ్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా ఆడ నుంచి ఈజీ అయిపోతుంది మనకి. యాక్చువల్లీ ఇదంతా పెట్టడానికైనా చాలా టైం పట్టింది. ఇట్లా ఒక్కొక్కటి కవర్లలో కొంచెం నీట్గా కవర్స్లో అరేంజ్ చేసి ఇచ్చింటే బాగుండు, కానీ ఇవ్వలేదు. సరే లైటింగ్ ఏం చేస్తాం. సో ఫస్ట్ ఇంకా మెట్టుగూడ దగ్గరికి అయితే వెళ్ళాలి. మెట్టుగూడ దగ్గర చాలా మంది ఉంటారు. బిర్యానీస్ వచ్చేసి 100 బిర్యానీస్ అనుకున్నా, కానీ టోటల్ 102 బిర్యానీస్ తీసుకున్నా. 102 ఎందుకంటారా, ఎపిసోడ్ నెంబర్ 102 కాబట్టి 102 బిర్యానీ తీసుకున్నా. ఎందుకంటే రెండు బిర్యానీలు ఎక్స్ట్రా కాబట్టి. ఇంకా ఈచ్ 79 ల్యాండ్ మార్క్లో తీసుకున్నా. సో బిర్యానీస్కి 8000 అయింది. నా టోటల్ 8500 బడ్జెట్లో 8000 అన్నీ ఎగిరిపోయింది. సో బడ్జెట్ ఎక్స్టెండ్ చేసినాం. వాటర్ బాటిల్స్ అవి కూడా తీసుకున్నాం కాబట్టి ఇంకా వాటర్ బాటిల్స్ ఇంకా ఏంటిది బిస్కెట్స్కి డిమార్ట్లో తీసుకున్నా. అరౌండ్ ఎంత 1200 అయింది అంతే. ఇంకేం లేదు. ఇంకా కాటన్ డబ్బాలు అవన్నీ ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గర తీసేసుకున్నాం. సో సెట్ అయిపోయినాయి. ఇప్పుడు జస్ట్ వెళ్ళి ఇవ్వడమే. ఇప్పటికే లేట్ అయింది, కానీ ఇంకా ఏం చేస్తాం. సో అరౌండ్ మెట్టుగూడ చర్చ్ దగ్గర 31 to 34 ప్యాకెట్స్ అది ఇచ్చాం. సో అక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది. సో అప్రాక్సిమేట్ 34 అనుకోండి. వాటర్ బాటిల్ వచ్చేసాను. ఇంకెవరైనా ఉన్నారా అన్న? ఒక్కనున్నా. సరే ఓకే. ఏడున్నా? ఆడనే ఉన్నాడా? ఎంతమంది అన్న మొత్తం? సో సర్వ్డ్ బిర్యానీ కౌంట్ అయితే ఆల్మోస్ట్ ఆ కౌంట్ అయితే అక్యురేట్గానే ఉంది. వేరే వాళ్ళకి పోయి అడుగుదాం కదా.
వెనకాల ఉన్నారుగా వీళ్ళ మనుషులు ఉన్నారా उधर थोड़ा मत जाओ, बहुत भीड़ है, नहीं तो लोग तुम्हारे आंख के ऊपर गिर जाएंगे। उधर बहुत भीड़ है। हाँ भीड़ है, तो बराबर नहीं खाते, थोड़ा इधर इधर जाओ। ఒకసారి అన్న ఫుడ్ తింటారా? సో ఫుడ్ అంతా మాకు ఆల్మోస్ట్ 35 to 40% మెట్టు కూడా అండ్ తార్నాక దగ్గర అయిపోయింది. ఇంకా మిగిలిన ఫుడ్ ఇక్కడే తీయాలి సికింద్రాబాద్ దగ్గర. సో వీడియో అయితే దీనికనే అవుతలేదు, ఏం చేస్తాం, నాకైతే తీయబుద్ధి కూడా అవుతలేదు వీడియో వాళ్ళకి ఇష్టప్పుడు. ఇంకా లైట్ ఇప్పుడు ఎగ్జాక్ట్ ఏడున్నాం మనము, గాంధీ హాస్పిటల్. అరే అతనికి ఇచ్చేదంగా, అతను కింద కూర్చున్నాం అని ఆడ ఆపుతా, ఆడ ఆపుతా ఇచ్చేసి. అరే ఇక్కడ ఆపనికే రాదు బాయ్. ఒక బిగ్ షర్ట్ చిన్న పిల్లగా తీసుకోరని పోలు అన్న ఇక్కడ ఉండకూడదు. అన్న ఇది నార్మల్ వాళ్ళకి ఇస్తున్నాం అన్న, మీ బండి అన్ని అప్పుడే వేసుకుంటారు. వాటర్ బాటిల్. ఇప్పుడు మేమైతే ప్రజెంట్ గాంధీ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ క్రౌడ్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నారు. కార్ ఆపగానే కార్ దగ్గరికి వచ్చేసారు ఫుల్. ఇంకా కార్లో కూర్చొని ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకైనా మంచిది అని చెప్పి మేము బిస్కెట్స్ కూడా తీసుకున్నాం డిమార్ట్లో. మేజర్ పార్ట్ అయితే సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ దగ్గర అయితే డొనేట్ చేసాం ఫుడ్ అంతా మేము. సో అక్కడ యాక్చువల్లీ ఏమైందంటే చాలా వరకు అందరూ చాలామంది ఎక్స్ట్రా ప్యాకెట్స్ అయితే తీసుకున్నారు. సో లాస్ట్కి బిస్కెట్స్ అయితే ఇచ్చినాం. ఇంకా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి వద్దు అని అయితే చెప్పలేము. సో అందుకనే ఇచ్చేసాం. ఇంకా ఆల్మోస్ట్ 1 or 2 బిర్యానీస్ అయితే అయిపోయాయి. ఒకవేళ వచ్చిన వాళ్ళు కొంతమంది ఎక్స్ట్రా ప్యాకెట్స్ తీసుకోకపోతే మేము ఇంకా ఒక 20 మెంబర్స్కి డొనేట్ చేసేవాళ్ళం మేము ఫుడ్. బట్ అన్ఫార్చునేట్లీ మా దగ్గర ఫుడ్ అయితే అయిపోయింది అప్పటికే. సో ఇంకా మేము ఏం చేయలేక మా దగ్గర ఉన్న వాటర్ బాటిల్స్ ఇంకా బిస్కెట్స్ అయితే ఇచ్చాం. ఇంకా అప్పుడు కూడా చాలామంది వెయిట్ చేస్తారు ఫుడ్ కోసం అయితే. బట్ మా దగ్గర అయితే ఫుడ్ అయిపోయింది అప్పటికే. సో ఇంకా ఆ టైంలో ఫుడ్ కూడా తీసుకురాలేము. ఇంకా ఎంత నీట్గా ప్లాన్ చేద్దామంటే ఏమన్నా ఇట్లా మొత్తం ఒకటే అందరు ఎగవడంగానే మొత్తం ఆగం అయిపోయింది. అసలు ఎక్స్పెక్టెడ్ కన్నా చాలా ఎక్కువ వచ్చారు. ये लेते हैं ना, नहीं लेते क्या? अरे किसको देना बोल के सोच रहे हैं हम लोग, देख रहे हैं हम किसको से दे रहा हूं. इन लोग बिरयानी लेते हैं, काली बिरयानी है, बिरयानी पैकेट लेके भागे, ये नहीं लिया कौन लाइट लेपा. అసలు ఫుడ్ రిక్వైర్మెంట్ ఎంత చూసారు కదా ఒక్క రోజులా. సో ఇంకా 2 సెట్ ఆఫ్ వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి మా దగ్గర. బిస్కెట్స్ అయిపోయినాయి, బిర్యానీ అయిపోయింది. ఇంకా లాస్ట్కి వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చినాం, మిగిలిపోతున్నాయి వాటర్ బాటిల్స్ అని చెప్పి. ఇంకో బాటిల్ సో మొత్తానికి సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ఫుడ్ డొనేషన్. ఇదంతా యాక్చువల్లీ ఇదంతా నేను ఏదో చూపించుకోవాలి, ఏదో ఫ్లెక్స్ చేయాలని అయితే కాదు, జస్ట్ నాకు చేయాలనిపించింది. సో నా ఫస్ట్ పేమెంట్ వచ్చినంత మొత్తం చేయాలి అని ముందే డిసైడ్ అయినా కాబట్టి చేసిన అంతే. జస్ట్ నా నుంచి ఒక చిన్న హెల్ప్ అంతే, ఇంకేం లేదు అంతకన్నా మించి అయితే. సో యాక్చువల్గా లాస్ట్ వీడియోలో ఒకటి చెప్దాం అనుకున్నా, చెప్పలేదు. నాకు ఛానల్ మానిటైజేషన్ అయితే మళ్ళీ పోయింది. 2 లాంగ్ బ్రేక్స్ తీసుకున్నా కాబట్టి వీడియోస్ పెట్టకుండా. సో అరౌండ్ 200 days నుంచి వీడియోస్ పెట్టలే అని చెప్పి నాకు రీఅప్లై చేసుకోమని చెప్పి వచ్చింది. సో మళ్ళీ నేను క్రైటీరియా అనేది మ్యాచ్ చేయాలి. సో ఇప్పుడు అరౌండ్ 300-350 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి మళ్ళీ. అది అయిన తర్వాత సో మళ్ళీ నేను రీఅప్లై చేస్తే సర్టన్ టైం తీసుకొని మళ్ళీ వాళ్ళు నాకు అప్రూవల్ ఇస్తారు. సో ఆల్మోస్ట్ నేను మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు. సో ఫస్ట్ పేమెంట్ ఇచ్చేసిన, సో మళ్ళీ నేను $0 నుంచి మళ్ళీ జనరేట్ చేయాలన్నమాట అమౌంట్. సో అది మరి ఈ వీడియోకి అయితే. సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. ఇదంతా జరగడానికి కారణం అయితే మీరే. నేను జస్ట్ డిస్ట్రిబ్యూట్ చేసిన, మీ సపోర్ట్ వల్ల నేను ఇదాకా వచ్చిన నేను. సో థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండ్ లవ్. మీరు ఒకవేళ సపోర్ట్ చేయకపోతే ఇటు దాకా వచ్చటమే కాదు, నేను ఇదంతా ఇష్టమే కాదు ఈ డొనేషన్ ఇదంతా. సో మీ వల్లనే డొనేట్ చేయగలను నేను. సో థ్యాంక్ యూ. మీరు కమెంట్ చేసినా నాకు తెలుస్తుంది వీడియో నచ్చుతుందా లేదా అయిందనేది. అంతే మరి ఈ వీడియోకి అయితే. సో వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్, టేక్ కేర్, బాయ్.
ఎంకరేజ్ చేయరా